మిత్రమా, ప్రతిరోజు నిశ్శబ్దంగా ఉదయం మొదలవుతుంది. ప్రతి సూర్యోదయం వెనుక ఒక కొత్త ఆశ దాగి ఉంటుంది. కానీ మనలో చాలామంది ఆ ఆశల వెలుగులు చూడలేకపోతున్నారు. ఎందుకంటే మనం అనుకుంటాం పెద్ద మార్పు ఒక్కసారిగా జరగాలి అని. కానీ నిజమేంటంటే జీవితంలోని అద్భుతమైన మార్పులు చిన్న అడుగులతోనే మొదలవుతాయి. జపాన్ భూమి నిద్రపోయే భూమి కాదు. ప్రతి అడుగుకి అక్కడ అగ్నిపర్వతాల గుండె కొట్టుకుంటుంది. భూకంపాలతో భూమి దడదడలాడుతుంది. సునామీ గర్జిస్తుంది. కానీ జపాన్ ప్రజలు ఆ శబ్దాల్లో కూడా ఒక సంగీతాన్ని విన్నారు. హిరోషిమా బూడిదైపోయింది. నాగసాకి నశించింది. సముద్రం తలెత్తి పట్టణాలను మింగేసింది. భూమి చీలి నగరాలను ముంచేసింది. అయినా ఆ దేశం తల వంచలేదు. అది మళ్ళీ లేచింది. అది మళ్ళీ నిర్మించింది. అది ప్రపంచానికి చెప్పింది, మమ్మల్ని కూల్చవచ్చు, కానీ మమ్మల్ని ఆపలేరు. జపాన్లో ఒక తత్వం ఉంది. దాని అర్థం నిరంతర అభివృద్ధి. అంటే ప్రతిరోజు చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ముందుకు సాగడం. జపాన్ ప్రపంచానికి నేర్పిన సూత్రం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ కుప్పకూలిపోయింది. ప్రజలు నిస్సహాయంగా ఉన్నారు. హిరోషిమా, నాగసాకి బూడిదైపోయాయి. కానీ ఆ బూడిద నుంచి ఒక తత్వం పుట్టింది. దాని పేరే కైజన్. ప్రకృతి వారిని పరీక్షించింది. కాని వారు ప్రతి విపత్తుని ఒక పాఠంగా తీసుకున్నారు. విరిగిన ప్రతి రాయిని, ముంచిన ప్రతి తీరాన్ని తిరిగి నిర్మించారు. ఆ తత్వం జపాన్ను తిరిగి పునర్నిర్మించింది. ఇది పెద్ద విప్లవం కాదు, చిన్న ప్రయత్నాల సమ్మేళనం. అదే జపాన్ అభివృద్ధికి కారణమైంది. జపాన్ ప్రజలు కైజన్ పద్ధతిని నేర్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళు అద్భుతం కోసం ఎదురు చూడలేదు. వాళ్ళు ప్రతిరోజు తమ పనిలో ఒక చిన్న మెరుగుదల, మార్పు చేశారు. అది వారిని ప్రపంచ శిఖరానికి తీసుకెళ్ళింది. అసలు కైజన్ మన జీవితంలో ఎలా పనిచేస్తుంది? కైజన్ ఒక సూత్రం మాత్రమే కాదు, అది మన జీవన విధానానికి కూడా వర్తిస్తుంది. ఈ విధానం ఏమి చెబుతుంది అంటే, నిన్నటి కంటే ఈరోజు 1% మెరుగ్గా ఉండాలి అని. పెద్ద లక్ష్యాలను గురించి ఆలోచించి ఒత్తిడికి లోనవ్వకండి. ప్రతిరోజు 5 నిమిషాలు సరిపోతాయి. కానీ ఆ 5 నిమిషాలు ఖచ్చితమైన అంకిత భావంగా ఉండాలి అని. ఉదాహరణకి, మీరు వ్యాయామం మొదలు పెట్టాలనుకుంటే ఒకేసారి 1 గంట అవసరం లేదు. రోజుకి కేవలం 5 నుంచి 10 నిమిషాలతో మొదలు పెట్టండి. ఆ తరువాత అది అలవాటుగా మారుతుంది. మన మెదడు దీనికి ఎలా స్పందిస్తుంది? మన మెదడుకి ఒక బహుమతి కావాలి. చిన్న విజయం సాధించినప్పుడు మనం ఆ ఆనందాన్ని గుర్తించాలి. అప్పుడు మెదడు చెబుతుంది, దీనిని నేను సాధించా, ఇది మంచి విషయమే, దీనిని ఇలానే కొనసాగించాలి అని. అదే న్యూరో సైన్స్ వెనుక ఉన్న కైజన్ తత్వం. మనసు చిన్న విజయాలను గుర్తించి మనలో నమ్మకం పెంచుతుంది. చిన్న మార్పులు, పెద్ద ఫలితాలు. ఎప్పుడు ఒక పెద్ద దారి కనిపించకపోవచ్చు, కానీ ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేస్తే ఆ దారి స్వయంగా తయారవుతుంది. ఎవరో అన్నారు, యాక్షన్ క్యూర్స్ ఫియర్. చిన్న అడుగు వేస్తే భయం వెనక్కి తగ్గుతుంది. మరుసటి రోజు మరో చిన్న అడుగు వేస్తే నమ్మకం పెరుగుతుంది. ఇలా ప్రతిరోజు నువ్వు నీ భయాన్ని ఓడిస్తావు. జీవితంలో చిన్న మార్పులు మాత్రమే పెద్ద తలుపులు తెరుస్తాయి. ఇక్కడ నీ పని ఆ తలుపుని తట్టడం. ఉదాహరణకి, ఒక విత్తనం ఒక్కరోజులోనే చెట్టవదు. అదేవిధంగా మన జీవితంలో మార్పు కూడా సమయం తీసుకుంటుంది. కానీ ప్రతిరోజు నీలోని బలాన్ని గుర్తించు. మన జీవితం ఒక చిత్రపటం. ప్రతి చిన్న రేఖ, ప్రతి రంగు, ప్రతి చుక్క నీ ప్రయత్నాల ప్రతిబింబం. ప్రతిరోజు ఆ పటంలో ఒక చిన్న రంగు వేసి చూడు. నెల రోజుల తరువాత అది కళాఖండం అవుతుంది. అదే కైజన్ యొక్క మాయ. లక్ష్యాలుగా విభజించు. నీ పెద్ద లక్ష్యాన్ని చిన్న భాగాలుగా విభజించు. రోజుకి 10 నుంచి 15 నిమిషాల సమయం నీ లక్ష్యాల కోసం కేటాయించడం. అది వారానికి ఒక కొత్త చిన్న మార్పుని ఇస్తుంది. 1 నెల తర్వాత ఆ మార్పులు ఒక అలవాటుగా మారుతాయి. ఈ విధంగా పెద్ద పర్వతం కూడా ఒక్కొక్క అడుగుతో ఎక్కవచ్చు. జీవితం ఒక గమ్యం కాదు, అది ఒక ప్రయాణం. కైజన్ మనకు ఆ ప్రయాణాన్ని ప్రేమించమని నేర్పుతుంది. ప్రతిరోజు ఒక అవకాశం. ఫలితం సరిగా లేదని నిన్నటి రోజుని విమర్శించు. ఈ రోజు చిన్న మార్పు చేస్తే చాలు. నీ అంతర్గత కైజన్
టయోటా కంపెనీ కైజన్ సూత్రం ద్వారా ప్రపంచాన్ని మార్చింది. వాళ్ళు ప్రతిరోజు ఒక చిన్న మార్పు చేసేవారు. అది అసెంబ్లీ లైన్లో కావచ్చు, లేదా ఉద్యోగి యొక్క పని విధానంలో కావచ్చు. ఫలితం టయోటా ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీగా మారింది. కైజన్ కేవలం బిజినెస్ సూత్రం మాత్రమే కాదు, అది మన జీవితంలో చైతన్యం తీసుకురాగల ఒక శక్తి. ఒకరోజు పుస్తకం చదవడం, ఒకరోజు మనసు ప్రశాంతంగా ఉంచడం, ఒకరోజు ఎవరికైనా సహాయం చేయడం, ఇవన్నీ కైజన్లో భాగమే. జపాన్లో మరో తత్వం ఉంది. దాని పేరే ఇకిగాయ్. దాని అర్థం నీ జీవితాన్ని విలువైనదిగా మార్చే కారణం ఏమిటి అని. నీకు ఏం చేయడం ఇష్టం, నీ ప్రతిభ ఏదో తెలుసుకోవడం ఆ తత్వం యొక్క ఉద్దేశం. కైజన్ మరియు ఇకిగాయ్ కలిసినప్పుడు నీ జీవితం ఒక అద్భుతమైన కూర్పుగా మారుతుంది. ముగింపు: చిన్న మార్పులు, చిన్న ప్రయత్నాలు, చిన్న విజయాలు, ఇవి కలిసినప్పుడు ఒక పెద్ద అద్భుతం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు మొదలుపెట్టు. 5 నిమిషాల సమయాన్ని నీ అభివృద్ధికి అంకితం చెయ్యి. ప్రతిరోజు నీలోని కొత్త రూపాన్ని చూడటం మొదలుపెట్టు. ఇదే నీ జీవితంలోని నిజమైన కైజన్. థ్యాంక్ యూ.